నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలు. అభిమానులు జలీల్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు. ఆర్థికంగా వెనుకబడ్డ 16 మందికి పోస్టల్ ఇన్సూరెన్స్ పత్రాలు. పుట్టెం వెంకటేశ్వర్లు రెడ్డి అనురాధ దంపతులచే 14,000 రూపాయల విలువ చేసే పోస్టల్. తిరుపతి జిల్లాలో సంకల్ప కార్యక్రమం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలు కోటలోని ఎస్జీ అపార్ట్మెంట్ వద్ద ఎంతో ఆర్భాటంగా జరిగాయి. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య జలీల్ అహ్మద్ పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. అభిమానులు జలీల్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం సుమారు 200 మహిళలకు జలీల్ అహ్మద్ చేతుల మీదుగా చీరలు అందించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు జలీల్ అహ్మద్ కు శాలువాలు, పూలమాలలు, పుష్పగుచ్చాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ యువత చాక్లెట్ పూలమాలలతో జలీల్ అహ్మద్ ను సత్కరించి అభిమానం చాటారు.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 16 మందికి కొడవలూరు రాధాకృష్ణారెడ్డి స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులు వాకాడు సాయికృష్ణ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పుట్టం వెంకటేశ్వర్లు రెడ్డి అనురాధ దంపతులచే 14,000 రూపాయల విలువ చేసే పోస్టల్ ఇన్సూరెన్స్ పత్రాల్ని శ్రీ పట్టాభిరామాలయం ఆలయ ధర్మకర్త వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి దాతల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడ్డటువంటి కుటుంబాలకు 1 సంవత్సరం లోపు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి 15 లక్షల రూపాయలు భరోసానిచ్చే ఇటువంటి ఇన్సూరెన్స్ ను చేయించి వాటి పత్రాల్ని అందజేయడం చాలా సంతోషమని ఈ సందర్భంగా దాతలకు అభినందన తెలిపారు. షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్యలు ఇటువంటి సత్కార్యాలతో జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్న దాతలకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు, నరేష్, హేమంత్ శర్మ, శేషాద్రి శర్మ, సాయిబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయం. సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీయుతులు పుట్టం వెంకటేశ్వర రెడ్డి, శ్రీమతి అనురాధ గార్ల ఆర్థిక సౌజన్యంతో 16 మంది అర్చక పురోహితులకు 14,000 రూపాయల విలువ చేసే పోస్టల్ బాండ్లను అందజేస్తున్నారు. ఈరోజు గౌరవనీయులు స్వర్గీయ కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు అయినటువంటి కొడవలూరు పట్టోసరెడ్డి గారు, వాళ్ళ అల్లుడు గారు వెంకటేశ్వర రెడ్డి గారు వీరి యొక్క దాతృత్వంతో 16 మంది బ్రాహ్మణులకి ఎల్ఐసి పోస్టల్ బ్రాండ్ ఇస్తున్నారు. కావున వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఇంకా వెళ్ళి ఇంకా ఎంతమందికో చేతినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. సేవా సంస్థ మా స్వామి అనంతాచార్యుల వారి ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా ముందు పేద బ్రాహ్మణులకు చేయూత అందించాలనేటువంటి ఒక మహదాశయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ దినదిన ప్రవర్తమానమవుతూ ఒక్క నెల్లూరు, తిరుపతి జిల్లాలే కాకుండా ప్రకాశం, బాపట్ల ఇటువంటి అనేక ప్రాంతాలలో కేవలం వీరికే పరిమితం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు గొప్ప మనసున్నటువంటి వారి ఔదార్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ మా ఊరి గ్రామస్తులు అల్లం రమణయ్య ఆధ్వర్యంలో కోట్లో అక్షయ సేవా సమితి, ఇది కూడా దాదాపు నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు, పేద విద్యార్థులకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం, గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలకు సేవ చేసేటువంటి కార్యక్రమం, ఈ విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోట కేంద్రంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది వారి మిత్ర బృందం సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 2 సంస్థలు ఇంకా ముందుకు పోయి అనేక మందికి ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల నుండి పేదలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు మునుముందు కొనసాగించేదానికి ఆ భగవంతుడు వారికి స్థైర్యాన్ని ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ ఈరోజు కూడా ఈ అర్చక పురోహితులకు ఒక భరోసానిచ్చేటువంటి కార్యక్రమం ఈ పోస్టల్ బాండ్లు కార్యక్రమం. గతంలో కూడా స్వామి ఇంకా పెద్ద సంఖ్యలో ఒకసారి చేస్తున్నాం. ఇవి ఏ సంవత్సరం సంవత్సరం కాకుండా ఎవరో ఒకరు ఔదార్యంతో ప్రతి సంవత్సరం కొనసాగించేదానికి కనీసం మన 3 మండలాలకు సంబంధించినటువంటి అర్చక పురోహితులకు చేసేదానికి మా వంతు సహకారాన్ని కూడా ముందు ఇచ్చేదానికి తప్పకుండా మీకు సహకరిస్తామని, ఇతరుల సహకారం కూడా తీసుకుని అనేక ఇతర కార్యక్రమాలు కూడా మన గ్రామ కేంద్రంగా సంతోషం, మన రామాలయం కేంద్రంగా ఏర్పడినటువంటి ఈ సంస్థ మరింత ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కీర్తిశేషులు శ్రీయుతులు కొడవలూరు
రాధాకృష్ణారెడ్డి గారి స్మృత్యర్థం వారి కుటుంబ సభ్యులు, వాకాడు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పుట్టం వెంకటేశ్వరరెడ్డి గారు, వారి శ్రీమతి అనురాధ గారు 16 మంది అర్చక పురోహిత స్వాములకు 14,000 రూపాయలు విలువ చేసే పోస్టల్ ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఒక్కొక్క కుటుంబానికి ఒక సంవత్సరంలో ఏదైనా ఇబ్బంది జరిగితే 15 లక్షల రూపాయల భరోసాని ఇస్తున్నారు వారు. అంటే 16 కుటుంబాలకు ఒక సంవత్సరం రోజుల్లో వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే, జరగకూడదు అని వారు చేశారు, ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే 15 లక్షల రూపాయల భరోసాని ఇచ్చేటటువంటి పెద్ద మనసున్న వారికి శ్రీరామచంద్రుని సీతారాముల పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇలానే మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీతారామ ధార్మిక సేవా సంస్థ శ్రీరామసేన ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాతల దాతలతో మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. इष्टं च वीतं च विवेचनो ज्यावा पृथिवी अगं हसस्पाताम् इह गतिर्वामस्वेदं च नमो देवेभ्यः. మిషన్ శక్తిలో భాగంగా తిరుపతి జిల్లాలో సంకల్ప కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంకల్పంపై ఒకరోజు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్ సిడిపిఓలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మిషన్ శక్తిలో భాగంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో సంకల్ప కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. మహిళలు, ఆడపిల్లలపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కల్పించడానికి మరియు మహిళలు, బాలికలకు సాధికారత కల్పించేందుకు గాను సంకల్ప కార్యక్రమంలో 10 రోజుల పాటు స్పెషల్ అవగాహన కార్యక్రమాలను సెప్టెంబర్ 2 నుండి 12 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేవలం న్యూట్రిషన్ ఇస్తుంది, పిల్లలలో పోషకాహారాలు వాటి యొక్క లోపస్థాయిని పెంపొందించడం మాత్రమే కాదు, ఓవరాల్ గా ఇట్స్ అన్ హబ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పెంపొందించడం, వాళ్ళని ప్రీ స్కూల్లో యాక్టివిటీలో జాయిన్ చేయడం, ఇట్లాంటి విషయాలే కాకుండా మహిళలపై జరిగేటటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, యాసిడ్ దాడులు కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి, అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి తన ఆడపిల్ల చనిపోయేదాకా ఎన్నో ప్రతి చర్యలో కూడా ఉమెన్కి జరిగేటటువంటి నష్టాలు పైన మీ అందరికీ కూడా అవగాహన కల్పించడంలో భాగంగా ఈ 10 days అంటే సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, లేకపోతే అది కాలేజు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇతరత్ర ఎన్జిఓలలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారో, మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. చెప్పడం జరిగింది. మనకి ఏదైతే ఈ 10 విభిన్నమైనటువంటి థీమ్స్తో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఏమంటే మహిళలకు సంబంధించి, మహిళలు అంటే పుట్టిన దగ్గర నుంచి, అంటే మహిళల్లో టీనేజ్ గర్ల్స్ కాదు, ఫీమేల్ చైల్డ్ దగ్గర నుంచి, మీ ఇన్ఫాంట్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మనకి ఎన్నో రకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, స్కీమ్స్, రూల్స్, గైడ్లైన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా
డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే, అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే కొన్ని స్కీమ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము, కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము. ఇట్లా కొన్ని ఇంకా మన రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని పథకాలు నడుస్తున్నాయి. సో ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమి నడుస్తున్నప్పుడు కన్వర్జెన్స్ కింద ఒక మిషన్ శక్తి సంకల్ప అనేది ఇనిషియేటివ్ తీసుకొని ఈ 10 థీమ్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా డీటెయిల్ గా చెప్పారు. 10 థీమ్స్ కూడా అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పథకాలు నడుపుతుందో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి 10 థీమ్స్ లో ముఖ్యంగా అవేర్నెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఓకే, కెపాసిటీ బిల్డింగ్ ఆర్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్ అండ్ పాలసీస్ అనేది ఒక థీమ్. అందులో ముఖ్యంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో జననీ సురక్షణ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, అట్లాగా మిషన్ ఇంద్రధనుష్ అంటే టీకాలు వేసేది, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనకి బేటీ బచావో బేటీ పడావో ఉంటుంది, అదేవిధంగా మనకి కేజీబీవీ స్కూల్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే 1 స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, ఉజ్వల స్కీమ్ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలు, అభిమానులు జలీల్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు. ఆర్థికంగా వెనుకబడ్డ 16 మందికి పోస్టల్ ఇన్సూరెన్స్ పత్రాలు. పుట్టెం వెంకటేశ్వర్లు రెడ్డి, అనురాధ దంపతులచే 14,000 రూపాయల విలువ చేసే పోస్టల్. తిరుపతి జిల్లాలో సంకల్ప కార్యక్రమం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.